యేసు రాజా గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా తలపై ముల్లా కిరీటం కట్టి నిండా కట్టినారు, తలపై నా ముల్లా కిరీటం కట్టి నిండా కట్టినారు. నాపై నీవు భరించావా యేసు రాజా, నా యేసు రాజా, నాపై నీవు భరించావా యేసు రాజా, నా యేసు రాజా గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా గులాబీ పువ్వు అంటే యేసు రాజా, నా యేసు రాజా. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానన్ను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. తలలు వంచుకో. స్తోత్రము దేవ, స్తోత్రములు, స్తుతులు ప్రభు, స్తుతులు స్తోత్రాలు తప్ప ఏమి చెల్లించలేము. ఎందుకు పనికి రానివాళ్ళం, కేవలం నీ చిత్తం ప్రకారంగా మేము బ్రతుకుతున్నాం తండ్రి. నీ చిత్తం లేకుండా మేమేమి నిలవలేము, గెలవలేము నాయన. ఇదిగో నాయన, గడిచిన సంవత్సరము సిలువ ధ్యానము కూటాల నుంచి ఈ సంవత్సరంలో మమ్మల్ని కాపాడుకొచ్చావు తండ్రి. మరి ఇది జరగబోయే సిలువ వల్ల ప్రభు నువ్వు ఎంతగానో మాకు ఆరోగ్యం ఇచ్చి ఒక్క దినమా కూడా మేము తెప్పలేకుండా మరి తప్పుపోకుండా మరి మందిరానికి 40 దినాలు కూడా మరి బ్రతుకులు ఎలాగున్నా సరే తండ్రి నీ సన్నిధికి రావాలని ఆసక్తితో వచ్చాం. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచావు, బలపరిచావు, ఆరోగ్యం ఇచ్చావు, నడిపించావు దేవ. నీ కొందనములు ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. మా పట్ల నువ్వు చేసిన కార్యములు ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసిన దేవానికి కొందనములు. నీకేమిచ్చి రుణం తీర్చుకో నాయన. ఇదిగో నా ప్రభు, ఈరోజు నేను మరి శుక్రవారంలో ప్రభు మేము పాల్గొన్నాం. మరి నాయన మాకు జీవితం ఇచ్చి మళ్ళీ ఆరోగ్యం ఇచ్చే మళ్ళీ సంవత్సరంలో ప్రభు మేమందరము కూడా మళ్ళీ సిలువ ధ్యానం కూటాల్లో నువ్వు మమ్మల్ని బ్రతికించావంటే నువ్వు నాయన మళ్ళీ 3వ దినము తిరిగి లేచి నీ రక్షణ ఇచ్చి మమ్మల్ని కాపాడుకుని నీ మందిరవనంలోకి మమ్మల్ని చేర్చుకుని మళ్ళీ జరగబోయే సంవత్సరంలో మేమందరము కూడా ప్రభు మరి సిలువ ధ్యానం కూటాల్లో పాల్గొవాలని నేను ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఇదిగో మరి సిలువ ధ్యానం కూటాల్లో మరి ఈరోజు మరి శుక్రవారంలో ప్రభు మేము అందరము కూడుకున్నాం. ఇదిగో నీవు సిలువలో ప్రాణం పోయినప్పుడు ప్రభు 7 మాటలు పలుకవు. ఈ 7 మాటల్లో ప్రభు మరి బిడ్డలందరూ 7 మరి 3 ఏళ్ళు 21 మంది మరి ప్రభు ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, జ్ఞానంతారు ప్రభు. ఆ జ్ఞానంలో నువ్వు తోడుకుండి మా అందరికీ ఈ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరుచుకుని సాక్షిగా నిలబెట్టుకో. ఏ మాట తప్పుపోనా నువ్వు నాయన బిడ్డలందరినీ శ్రమించి బలపరిచి ఆదరించమని. ఎందుకు పనికిరాని దాని చెత్తలాంటి దాన్ని మట్టి పాసర కంటే ఈనమైంది దాన్ని దిక్కులేని దీని రాని. ఇదిగో నా ప్రభా మరి 3 సంఘాల్లో కూడా మా అయ్య గారు ప్రభు మరి ఎంతకుని బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుకొచ్చిన దేవని కొంత నమ్మలు. ఆ బిడ్డ కుటుంబాన్ని ఆ బిడ్డలను బలపరిచి ఆదరించి ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నేను చేసిన ప్రాణి ఎప్పుడూ ఎద్దపరచకుండా ప్రతిఫలం ఇచ్చి దీవునిచ్చి ఆశీర్వాదం తెచ్చి బలపరుచుకోమని యేసయ్య ఘనమైన నామని అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన దేవ గారికి ప్రత్యేక వందనాలు. సమయంలో వాక్య వివరణ ఎబ్షిబా వచ్చి ఆ వాక్యాన్ని వివరిస్తారు. ముందుగా అయ్యగారికి నా వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను 5వ మాట చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేనే స్తుతులు చెల్లించుకుంటున్నాను. అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానను. యోహాను 19:28. వారు చిరకత్తు నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టియుండును గనుక వారు ఒక ఇస్సోపు సిరకతో పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసుప్రభు వారు ఆ ముందు రోజు నుండి సిలువ శ్రమ అన్న కైఫా అనే ప్రధాన యాజకుల వద్దకు ఆయన తీసుకెళ్ళడం, తర్వాత పిలాతు వద్దకు తీసుకువెళ్ళడం, హేరోదు వద్దకు తీసుకువెళ్ళడం, యేసుక్రీస్తు చట్టసభలకు అటు ఇటు తిప్పుచున్నారండి.
సిలువలో ఆయన నడిపించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత మండుటెండలో 3 మేకుల మధ్య వేలాడుతున్నాడండి. అయితే ఆయన మరణం ఎంత క్రూరమైందంటే, అదే మనమైతే అండి ఒక ఇంజెక్షన్ చేయించుకుంటేనే చాలా నొప్పి, మనం భరించలేం. అటువంటిది ఆయన ఒక సిలువలో వేలాడి మేకులు ఎంచుకుని చేతులు చాచి మేకులు కొట్టారండి. కానీ ఆయన ఉన్న బ్లడ్ అంతా, రక్తం అంతా పోయిన తర్వాత చెమట కూడా రక్తపు దారులుగా కారిందండి. అయితే కారిన తర్వాత ఆయన పలకలేని స్థితిలో ఉన్నారండి సిలువ వేసిన తర్వాత. అయితే పలకలేకపోయినసరికి ఆయన పలికాడండి మాటలు. ఏంటంటే ఆయన యేసు యొక్క సిలువ మరణం అత్యంత క్రూరమైందండి. ప్రపంచంలో ఉన్న వారందరికంటే యేసు ప్రభువారు వెళ్ళిన ఆ శ్రమ మాటల్లో ఖచ్చితంగా వర్ణించలేమండి. యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పుకొనిచున్నాను అన్నప్పుడు ఆయన నోటికి ఒక చేదు చిరకను ఇసోపు పొడక తగిలించి అందించడానికి ప్రయత్నించారండి. కానీ ప్రభువు దాన్ని నిరాకరించారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శ్రమల గుండా ఆయన బాధపడడానికి ఇష్టపడతారు. అంతేకాదు, ఇలా చేయడం వలన మనకి లేఖనాల నెరవేర్పుగా చూస్తామండి. ఆయన దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తానికి తాను సమర్పించుకున్నారండి. దేవుని వాక్యము దేవుని చిత్తమే అయి ఉన్నది, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. యేసు ప్రభువారు తాను పరిపూర్ణంగా క్షమించుకున్నాడండి. తన మీద ఎవరు బలవంతంగా రుద్దలేదండి. ఇష్టపడి తాను అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఫిలిప్పీలో 2:6 చూసినట్టయితే ఆయన దేవునితో సమానంగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తాను రిక్తునిగా చేసుకున్నాడండి. మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ద్వాసిని స్వరూపం ధరించాడండి. ఆయన శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడండి బండను చీల్చి ఆయన నీటిని అనుగ్రహించాడు. కానీ ఆయన నీటిని అడగట్లేదండి. అక్కడ ఆయన దప్పుకున్నాడు. ఎందుకంటే మన దప్పుకని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆకలిగొన్నప్పుడు ఎరుకో ఎడారిలో రాళ్లను రొట్టెలుగా చేసి సామర్థ్యం ఉన్నవాడు. ఈ లోకంలో ఒక మాదిరి చూపించడానికి ఈ లోకానికి వచ్చాడండి. దప్పుకున్నాడు ఆయన. మన దప్పుకి తీర్చి నిత్యరాజ్యంలో మనల్ని ఏర్పరచడానికి వచ్చాడండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా మారాడండి. మొదటి సూచక్రియ ద్వారా తన మహిమను గణపరుచుకున్నాడండి. నేను దప్పుకొనిచున్నాను అనే మాట యేసు ప్రభువారు ఆ మాట చెప్పడంలో ముఖ్యమైన నేర్చుకున్నాను. ఆయన మానవుడు, ఆయన సుతుడండి, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు భౌతిక శ్రమను ఆయన అనుభవించాడు. ఆయన మానవుడు కాబట్టి మనం అనుభవించే ప్రతి శ్రమ గుండా ఆయన వెళ్ళాడండి అని మనకు అర్థమవుతుంది. హెబ్రీ 4:15 చూసినట్టయితే అన్ని విషయాలలో మన వల్లే బాధింపబడ్డాడండి ఆయన. కానీ ఆయనకు మనకు ఒకటే వ్యత్యాసం ఏంటంటే ఆయన మన వల్ల ఎప్పుడు పాపానికి తల వంచలేదండి. ఆయన పాపం చేయలేదు. ప్రతి విషయంలో కూడా ఆయన మన వలె హింస గుండా వెళ్ళాడు. శారీరకమైన బాధను పొందాడండి. ఆయన మానవునిగా ద్వాసుని స్వరూపం ధరించాడు. ఆయన స్నేహితుడండి, పాపులకి స్నేహితుడు. ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు మన కోసం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సుకారు అను ప్రాంతంలో యాకోబు బావి ఉండేనండి. అక్కడ పాపంలో బ్రతుకుతున్న ఒక స్త్రీ, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చడానికి ఈ లోకపు రోత నీరు త్రాగి తనకున్న ఈ లోకదాహం తీర్చడానికి ప్రయత్నిస్తుంటే, ఆ మురికి గుంట నీళ్ళు ఎంతకాలం తాగుతావు, నా దగ్గరకు రా, నేను నీకు జీవజనాలు ఇస్తాను అని ఆహ్వానించాడండి. 7వ అధ్యాయంలో పస్కా విందు సమయంలో ఆయన దేవాలయం దగ్గరకు వచ్చి, దప్పుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను ఇచ్చిన నీరు తాగితే మీరెన్నడూ దాహం కొనరు, ఇంకెన్నడూ దప్పుకొనరు. దుప్పి నీటి వాగుల కోసం ఎన్నాళ్ళు పరుగు పెడతారు? దుప్పు గురించి అండి. దుప్పి అండి ఎడారిలో ఉన్నప్పుడు నీళ్ళ కోసం పరుగులెడుతుందండి.
చూస్తుంది, అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా గ్రహించి దాని దగ్గరికి వెళ్తుందండి. వెళ్ళేసరికి అక్కడ నీరు ఉండదండి. అలా మనం కూడా ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. ఉంది కదా అని ఇంకొకటి కావాలి, ఇంకా సంపాదించాలి అని మనకి ఆశ ఉండకూడదండి. ఇప్పుడు సమస్తం నెరవేర్చబడిందని అంటే యేసు తన పని దైవ యోచన ప్రకారం మనుషుల పాపాలకు ప్రాయశ్చితంగా ప్రాణత్యాగం చేశాడండి. ప్రాణత్యాగం పూర్తి అయిందని తెలుసుకున్నాడు. లేఖనం నెరవేరినట్లు పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల ప్రకారం ప్రత్యేకంగా కీర్తనలు 69:21 చూసినట్లయితే ఆయన దప్పుకొనిచున్నాడని చెప్పాలి. ఆయన దీనివలన కూడా లేఖనం నెరవేరేలా చూస్తాడండి. స్ఫూర్తిదాయకం ఏంటంటే దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చడమే ముఖ్యమని చెప్పేది. నాకు దప్పిగా ఉంది. మానవుల పట్ల దేవుని దాహం ఏంటంటే అండి, దేవునికి దాహంగా ఉంది మన ప్రాణాల కోసమే. ఈ మాట యేసయ్య శారీరకంగా దప్పిగా ఉన్నానని మాత్రమే కాదు, మనం ఆయన వైపు తిరగాలని, మనం దేవుని కోసం దాహంగా ఉండాలి. కానీ ఇది మనం ఆలోచించే దానికంటే ముందు యేసయ్య మన పట్ల దాహంతో ఉన్నాడు. అతనికి కావలసినది నీ భక్తి, నీ ప్రేమండి, నీ హృదయం. మన రక్షణ కోసమైన చివరి మాటల్లో ఒకటి నాకు దప్పుగా ఉంది. ఇది మన పాప క్షమాపణల కోసం మన హృదయాన్ని గెలవాలని అత్యంత లోతైన పిలుపండి. ప్రకటన 3:20 చూసినట్లు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం వినిన ఎడల మరియు తలుపు తెరిచిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో భోజనం చేసేదను. యేసయ్య మన హృదయ తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాడండి. ఆయన దాహం మన సంబంధం కోసమే. ఒక ఆత్మీయ దాహాన్ని పుట్టించాలండి. పరిశుద్ధాత్మతో నిండిపోవాలన్న దాహం, దేవుని వాక్యాన్ని గ్రహించాలన్న దాహం. అయితే ఈరోజు అయితే అండి మనము ఒక పుట్టిగా మరణం మాత్రమే గ్రహిస్తాం. పుట్టినరోజు చేసుకుంటాం, మరణం చేసుకుంటాం, చనిపోయిన రోజు చేసుకుంటాం. కానీ యేసయ్యకి అయితే 3 దినాలండి. అంటే పుట్టినరోజు చేసుకుంటాం, సిలువ వేయబడిన రోజు కూడా చేసుకుంటాం. ఈ చిన్న వాక్యం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగింపుకు వచ్చేస్తున్నాం, కొంచెం బలం తెచ్చుకుందాం. దాహం కొంటున్నానని ప్రభు అడిగినప్పుడు దప్పిక, ఏ దప్పిక అని రాయబడదంటే, లేఖనాలు మనం పరిశీలిస్తే శారీరక సంబంధమైనటువంటి దాహం కాదు కానీ ఆత్మల దాహము అని రాయబడ్డది. అంటే ఆయన యొక్క దాహం ఏంటంటే, ఆయన దప్పిక ఏంటంటే యావత్తు ప్రపంచ దేశంలో ఉన్న మనుషులందరూ మారు మనసు పొంది రక్షించబడాలనేదే ఆయన యొక్క దాహం, ఆత్మల యొక్క దాహం. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణలోనికి రాకపోతే వాళ్ళని రక్షణలోకి నడిపించవలసిన దాహాన్ని లేక బాధ్యతను కలిగి మనం ముందుకు వెళ్ళాలనేది మాట యొక్క అంతర్యం. ఆ విషయాన్ని చక్కగా వివరించిన ఎబిషబాకున్న ప్రత్యేకమైన వందనాలు. బిడ్డను బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను.